ఆ, దేవుడు నేను మూడే మూడు ప్రశ్నలు వేస్తాను. యేసు ప్రభువారు శిలువ త్యాగం అయినప్పుడు, శిలువలో పలికేటప్పుడు ఏమేమి జరిగినాయి? ఎప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజున ఎప్పుడు వింటూ ఉంటాం కదా, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఉం? చెప్పండి, ఏం జరిగింది? యేసు ప్రభువారు శిలువ త్యాగంలో అయినప్పుడు ఏం జరిగింది? శిలువలో శిలువ వేసినప్పుడు ఏం జరిగింది? ముందుగా ఫస్ట్ యేసు ప్రభువారు శిలువ వేసినప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ ఏం జరిగిందంటే వస్త్రాన్ని పంచుకున్నారు. అక్కడ ఏం చేశారంటే అందరూ చీట్లు వేసిన వస్త్రాన్ని పంచుకున్నారు. యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని పంచుకున్నారు. రెండోదిగా ఏం జరిగింది చెప్పండి? రెండోదిగా ఏం జరిగింది చెప్పండి? రెండోదిగా ఏం జరిగింది? దొంగ మార్చబడ్డాడు. దొంగ ఏమయ్యాడు? మార్చబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్న విషయాల్లో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట అంటే, ఒకడు ఆత్మానుసారుడు, ఒకడు లోకానుసారుడు. ఆత్మానుసారుడేమో పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు దొంగ. ఏమంటున్నాడు? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈడేమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అప్పుడు రెండవడు ఏమంటున్నాడు? మనం చేసిన తప్పుకు, మనం చేసిన పాపానికి ఈ శిక్ష సమంజసమే, కానీ ఈయన ఏ పాపం చేయలేదు. చూడండి, ఈ దొంగతనం చేస్తూ కూడా యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఎప్పుడు భయం వచ్చిందంటే, సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆరుతో పాటు యేసు ప్రభువారు కూడా వేలాడుతున్నప్పుడు ఈయన మనసు తెరవబడింది. యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభువారు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు అనే సంగతి రెండో దొంగకి తెలుసు. కానీ ఇతని మనోనేతను ఎప్పుడు తెరవబడిందంటే, నేను పాపం చేశాను, ఈ పాపానికి, దొంగతనానికి ఈ శిక్ష సరైంది, కానీ ఏ పాపం చేయలేని యేసయ్యకి శిక్ష చేయడం ఏంటి అంటే, ఈయన లోకరక్షకుడు అని గుర్తెరిగి, అయ్యా నీ రాజ్యంతో నేనైతే పాపం చేశాను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఆ దొంగకి బాప్తిసం ఇచ్చడానికి సమయం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంట, అయ్యా నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇప్పుడు నేను వెళ్తాను, నువ్వు నాతో పాటు కూడా చనిపోతావు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఇద్దరు దొంగలు చనిపోయారా చెప్పండి? యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వెంటనే దొంగలు చనిపోలే, ఇంకా బతికే ఉన్నారు. బతికుంటే ఏం చేశారంటే, రోమా సైన్యం పరిశీలించారు. మొదటి దొంగ దగ్గరికి వచ్చాడు, చనిపోయాడంటే కేకలు వేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేశారంటే, ఒక పొడవాటిని కర్ర ఒకటి తీసుకుని, సుత్తులాంటి తీసుకుని ఏం చేశారంట, మోకాల మీద కొట్టారు. ఎందుకు కొట్టారంటే, రేపు సాయంత్రం అయితే ఒక రోజు గడిచింది. అంటే మనకేమో ఏమైంది, చీకటేమో పగలు చీకటి వేరువేరుగా ఉంటాయి, మూడు పూటలు. కానీ వాళ్ళకి 2 పూటలే. ఉదయం 6 కానించి సాయంత్రం 6 వరకు ఒక పూట, సాయంత్రం 6 కానించి ఉదయం 6 వరకు ఒక పూట. అంటే సాయంత్రం 6 అవ్వగానే ఒక రోజు వచ్చేసిద్ది. యేసు ప్రభువారు శుక్రవారం చనిపోతే ఇంకా 6 అయ్యే సమయానికి విశ్రాంతి దినమున ఎవరు అంట ఏమి ఉండకూడదంట, సిలువ మీద వేలాడకూడదంట. మాటను మనం చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, 21వ అధ్యాయము 22, 23 వచనాల్లో రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 22, 23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతడు చంపి మ్రాను మీద వేలాడు తీసిన ఎడల అతని స్రవము
రాత్రి వేళ మ్రాను మీద నిలబడగలుగుతాను. ఏం చేయాలంట? అతను చంపేయాలి. అతను మరణ శిక్షకు తగిన పాపం చేశాడు కాబట్టి సిలువ మీదే అతను చంపేయాలి. ఇప్పుడు రాత్రి వరకు అతను ఉంచకూడదు. రేపేమవుతుంది? విశ్రాంతి దినం వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేశారంట, మొదటి దొంగ మీద కాలు కొట్టి ఒక మోకాల మీద కొట్టగానే రక్తం కారి చనిపోయాడు. రెండో దొంగను చూశారు. రెండో దొంగను బతికుంటే అతను కూడా చంపేశాడు. మూడవది మధ్యలో ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద కొట్టలేదు, కానీ ఇతడు చనిపోయాడో లేదో అని ఏం చేశారంట, పక్కటి బల్లో పోటు పొడిచి ఏం చేయగానే ఏమొచ్చిందంటే రక్తము నీరు కలిసి వచ్చింది. అప్పుడు గుర్తు తిరిగారంటే ఏమైందంట, యేసు ప్రభువారు చనిపోయారు. ఒకటేమో యేసు ప్రభు సిలువ వేసినప్పుడు జరిగింది ఏంటంటే వస్త్రాన్ని పంచుకున్నారు. రెండోది ఏం జరిగింది, రక్షణ, దొంగకు రక్షణ కలిగింది. మూడోది ఏదేం జరిగింది చెప్పండి? మూడోది ఏం జరిగింది చెప్పండి? మూడోది ఏం జరిగింది? ఆయన పని పూర్తి చేశాడు, అప్పచెప్పేసుకున్నాడు. ఇంకా నాలుగోది కూడా జరిగింది. ఆయన ఆత్మను అప్పచెప్పగానే ఏం జరిగిందంటే లోకానికి చీకటి కలిగింది. ఏం జరిగిందంట, ఆయన మరణము లోకాన్ని చూడనీయకుండా చేస్తుంది. చీకటి అపవాది తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువారి మరణాన్ని చూస్తే ప్రజలందరూ రక్షించబడతారు. యేసు ప్రభువారి మరణం చూస్తే ప్రజలందరూ రక్షించబడతారని ఈ లోకము ఆధీన్యం ఎవరు ఆధీనంలో ఉందంటే అపవాది ఆ స్వాధీనంలో ఉంది. కాబట్టి యేసు మరణాన్ని చూడకుండా ఏం చేశాడంటే చీకటిని తీసుకొచ్చేసాడు. నిజమే కదా? ఎంతోమంది యేసు ప్రభువారి త్రాగుబోతులు మారినవారు లేకపోలేదు, డ్రగ్స్, వ్యభిచారం, పాపంతో నిండిపోయిన వారు ఎవరు ఎక్కడ మారలేదు. కానీ యేసు ప్రభువారిని లేకపోతే యేసుని ఎరిగిన వారి జీవితాలను చూస్తే కనుక, అయ్యా మేము త్రాగుబోతుల నుంచి మేము రక్షణ పొందాము, పాపంల నుంచి మేము విడుదల పొందాము అనే సాక్ష్యాలు ఉన్నాయి. కానీ వేరే పరిస్థితుల్లో వారు ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే చెప్పరు. ఎక్కడికి వస్తాయో తెలుసా? మార్పు చెందితే ఇప్పుడు మారాడరా అని అనుకోవటానికి సంతోషించరు, కానీ తాగుతూ ఉంటే సంతోషిస్తారంట లోకం. అందుకని లోకం ఏం చేస్తుందంటే లోకం నిజాన్ని చూడనివ్వదు. లోకం ఏం చూడనివ్వదు? నిజాన్ని చూడనివ్వదు. అబద్ధాన్ని చూడటానికి చీకటికి ప్రాధాన్యతనిస్తుంది. ఆ చీకటి రాగానే ఏమైందంటే అడ్డుగా ఉన్న తెర చిరిగిపోయింది. ఏంటి ఆ తెర అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర అడ్డుగా ఉన్న వాటన్నిటినీ యేసు ప్రభువారి మరణం చేత తొలగించబడ్డాయి. అంటే నీకు దేవునికి ఉన్న అడ్డుగా ఉన్న పరిస్థితులను చించివేశాడు. నీకు ఆయనకున్న పరిస్థితిని తెంచివేశాడు. నీకు నాకు దూరం లేదు. ఒకప్పుడు ధర్మశాస్త్రం మనం దూరం పెట్టింది, ధర్మశాస్త్రం ఏమో ఖండితంగా మనం నిలబెట్టింది. కానీ ఇప్పుడు ఖండితం లేదు, స్వతంత్రం వచ్చింది. నిన్ను నన్ను సమీపం చేసిందని ఏం చేశాడని దేవుడు తెరను చింపేశాడు. దేవుడు తెరను చింపేస్తే మనం ఏం చేసుకుంటున్నాం? మనం దేవుడు అయిపోతే దేవుడు చించేశాడు, మనమే తెరలు వేసుకుంటూ ఉంటాం. మనం అడ్డుగా దేవునికి మన యొక్క దేవునికి మనకంట అడ్డుగంట మనం చేసే క్రియలే అడ్డుగా తెరలుగా ఉంటున్నాయి అంట. దేవుడు ఆశీర్వాదానికి వస్తున్నాడు, దీవెనించడానికి వస్తున్నప్పుడు మనం చేసిన పాపము, మనం చేసిన అతిక్రమమే అవి అడ్డుగా తెరలుగా నిలబడుతున్నాయి. కానీ వాటిని ఏం చేయాలంట? ఆయన చించేశాడు, కానీ మనం ఏంది, అయ్యో నువ్వు చించేసావు, మేమైతే నువ్వు చించేసినా మేము చించుకోమని అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఇదే. ఆయన చించాడు, మనం ఏం చేయాలో తెలుసా? మనము నిలబడాలి. ఈరోజు ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసగా, దేవుని కొరకు ప్రార్థనా పరులుగా, ప్రార్థించే వ్యక్తులుగా నేను ప్రార్థిస్తానండి, సమస్య కొరకు నేను నిలబడతానండి, నేను పరిచర్లో నేను సహకరిస్తానండి, మనం ముందుకు పరిగెడదాం అని అనేవారుగా మనం మార్చబడాలి. ఈరోజు నేను సరే గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు మనం ఏదైనా చేద్దామని అనుకున్నా. ఆ ఉదయకాలంలో 4:30 ఆ టైంలో లేచి ప్రార్థన చేసుకున్నా. గుడ్ ఫ్రైడే కదా, ఏదో చేద్దాం అని అనుకునేసరికి ఉదయకాలం అయింది. సరే అయితే ఏదో చేద్దాం, వెళ్ళిన తర్వాత అన్నంలో ఎవరిని వచ్చి పంపిద్దాం అనుకున్నా. అదే సమయంలో మన మధ్యలో సోదరుడు డేవిడ్ అన్న ఫోన్ చేసి, అయ్యగారు నేను షుగర్ తీసుకొస్తానన్నాడు. ఎందుకన్నా షుగర్ వద్దులేనన్నా, మళ్ళీ నిమ్మకాయలు కావాలి, నిమ్మకాయలు ఉంటే చూడన్నానన్న. అదేం వద్దులే కానన్నా, పెరిగి తీసుకురానన్న. పెరిగి తీసుకురా, సరే నేను ఎన్నికి వెళ్దామంటారు అని నేను అది కూడా అడగలేదు. పెరిగి తీసుకురానని పెట్టేసాను. మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు నేను 5 లీటర్ పెరిగి తీసుకొస్తారన్నాడు.
అన్న అంతమంది అంత పెరిగేందుకు 2 లీటర్లు 2 కేజీలు సరిపోద్దిలే అన్న. లేదయ్య గారు మన 5 లీటర్ తీసుకొస్తారని ఆయనే నేను ప్రార్థన చేశాను. ఆయన ప్రేరేపించబడి నేనంటాను పరిచర్యలో దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. ఆయన 2 వారాల నుంచి పనికెళ్ళేవాడు కాదు ఇంక చెప్పాలంటే. ఈ వారంలోనే పనికెళ్ళాడు సోమవారం నుంచి. ఒక 2 వారాల నుంచి నేను అటు ఇటు తిరుగుతుంటే, ఈ లోకల్ పాస్టర్లతో పాటు తిరుగుతుంటే, మీటింగ్స్‌కి వెళ్తుంటే నాతో పాటు వెళ్ళటం జరిగింది. అలా మీటింగ్స్‌కి రావటం జరిగింది. కానీ నేను అనుకున్న ప్రార్థన చేస్తానయ్యా ఈరోజు సరే అయితే ఏదైనా చేద్దాం, నాకు ఇచ్చావు కదా చేద్దాం, నిమ్మకాయలైనా కొనుక్కుని వెళ్దాం, షుగర్ తీసుకుని వెళ్దాం అనుకున్నా. కానీ సహోదరుడు పొద్దున్నే ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన ఉంది కదా, నేను కూడా ఇది చేద్దాం, నేను ఎప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చేవాడిని అని అన్నప్పుడు, సరే అన్న దానికి ఎంత అవుతుందో పెరుగు తీసుకురానన్నా అని చెప్పాను. నిజమే, ఆ సహోదరుని ప్రేరేపించిన బట్టి పరిచర్యలో నాతో పాటు లేకపోతే అయ్యగారు అటు వెళ్దాం ఇటు వెళ్దామని తీసుకువెళ్తాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఏరియాలో ఒకరు ప్రార్థన చేయడానికి వెళ్దాం అయ్యగారు, ఆయన ఫోన్ చేసి వారికి ప్రార్థన చేయడానికి రావటానికి ఈ పార్సీ బంధంలో ఎవరు ఒంట్లో బాగోపోతే మంచం మీద పడితే ప్రార్థన చేయడం, తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించారు. నాకు ఆయనకి పరిచయము కొన్ని రోజులే, ఎప్పుడు జగ్గేపేటలో ఉన్నప్పుడు 2 నెలలు ఉన్నవేమో. కానీ పరిచయంలో తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత బయట మేము ఇంటి కోసం తిరుగుతున్నప్పుడు కనిపించిన తర్వాత అప్పుడు మన మందిరానికి రాలేదు, ఆయన ఒక మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత అలాగ మనకు మాట్లాడటం జరిగింది. ఇలాగ పరిచయలో వచ్చిన తర్వాత నాకు ఈ లోకల్ ఎవరో తెలియదు అన్నా అంటే ఆ లోకల్ పాస్టర్, ఆయనకి తెలిసిన పాస్టర్ గారితో కలిసి అలా వెళ్ళి పరిచయలో కొన్ని ప్రాంతం మీటింగ్కి వెళ్ళడానికి, ఒక ఖమ్మం దాటి ఒక ప్రాంతం, ఒక వేరే ఊరు ప్రాంతాన్ని మీటింగ్ వెళ్తానికి, మళ్ళీ వేరే ప్రాంతాన్ని మీటింగ్ కలిసి వెళ్తున్నప్పుడు నిజమే దేవుడు పరిచర్యలో లేవనెత్తడం ప్రారంభిస్తాడు. మనము పరిచర్యలో బుధస్కంధాల మీద వేసుకునే వారం. అందుకనే ఆత్మల దాహము కలిగిన వారంగా మనం ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది మన బంధువులు, రథ సంబంధులు ఎంతోమంది నశించిపోతున్నారు. వారి కొరకు దప్పికునే వారిగా మనం మార్చబడాలి, ప్రయాసపడేవారుగా మార్చబడాలి. చక్కగా సింధు కానీ గడిచిన సంవత్సరంలో సౌమ్య చెప్పింది ఒక మాట. కానీ ఈరోజు సింధు వాక్యించాలతే ఆ మాటలు చెప్పడం, ఇలాగ ఎంతోమంది యవనస్తులు లేవాలి మన పరిచర్యలో. ఎంతోమంది యవనస్తులు దేవుని యొక్క భారాన్ని వేసుకునే వారంగా మనం ఉండాలి. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలనే ఆలోచన మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఆత్మీయ శారీరకంగా కన్నా ఆత్మీయమైన బలం మనకు కావాలి. ఈ భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, ఎప్పుడు యేసు ప్రభువు గురించి ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉంటాం. కానీ ఆ మాటలను బట్టి మనం ఎంతగా పురుగొలుపుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువు చనిపోయాడు, ఏంటి మీ శుభదినం అని అంటే లోక పాపాని కొరకు అని చనిపోయాడు. కాబట్టి అందరి మరణాలను ఏడుస్తారు, కానీ ఈ మరణాన్ని సంతోషంతో చేసుకుంటారు. యేసు ప్రభువు మరణాన్ని సంతోషంతో చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మన కొరకు యేసు ప్రభువు చనిపోయారు. మన పాపల కొరకే, మన అతిక్రమణ కొరకే, మన దోషము కొరకే. ఒకరి కొరకు చనిపోయారంటే సకల జాతుల జనుల కొరకు. ఒక జాతికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, అందరికీ సంబంధించిన వాడు ఆయన. ఈ కులం అనేది మనిషి పెట్టుకునేది, జాతి అనేది మనిషి పెట్టుకునేది. కానీ దేవుడు కులాన్ని చూడు, మతాన్ని చూడు. ఇది యేసు ప్రభువు అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం నడిపించేది. ఈ మార్గంలో మనం అనేకుని ప్రజలను నడిపించాలి, అనేకుని ప్రజల్ని దేవుని వైపు బాటలో నడిపించే వారంగా ఉండాలి. ఇంతనా అత్తగారు చెప్పారు, అనేక మంది సువార్త ప్రకటించి, నేను అనుకున్న మన మందిరానికి 3 మార్చబడ్డారు, మన మందిరాన్ని నడిపించబోయారా అని. మన మందిరానికి రావడానికి వాళ్ళు దూరం అనుకుంటున్నారు, ఇది పరిస్థితి, కొన్ని విషయాలు చెప్పారు. సరే అయితే ఎక్కడికో చోటకి వెళుతున్నారు. అది కావాలి, మనం ఆత్మల కొరకు దప్పిగా ఉండాలి. ఈరోజు ఏదో రీతిగా దేవునికి వాక్యాన్ని మనం బోధించాలి. దేవుని కొరకు ఒక ఆత్మను రక్షించాలి. మన ఈ లోకంలో ఏది సంపాదించుకునేంత అక్కడ చైతన్యక చెప్పినాక మన లోకంలో కోట్లు సంపాదించుకున్నాం, అది కాదు. ఏది సంపాదించుకోవాలంట? ఒక ఆత్మను రక్షించగలే సంపాదించుకో. అంటే ఒక ఆత్మను రక్షిస్తున్నామంటే పరలోకంలో అంట గొప్ప సందడి చేస్తాయండి దేవదూతులన్నీ. ఒక ఆత్మ రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకంలో గొప్ప ఊరేగింపు, సంతోషాన్ని గంతులు వేస్తూ ఉంటాయండి దేవదూతలు. అంటే నిన్ను బట్టి పరలోకం ఆనందిస్తుంది ఒక ఆత్మను రక్షిస్తే. అంటే ఒక ఆత్మను రక్షణలోకి మనం నడిపిస్తే
దేవుని మందిరానికి నడిపిస్తే అందుని బట్టి పరలోకంలో ఆనందం కలిగి అదే ఆనందము నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనం ఏం సంపాదించుకున్నాం అనేది కాదు, కానీ మనము దేవుని ఆత్మను సంపాదించుకుని ప్రార్థన సంపాదించుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఏం చూస్తామంటే మనుషుని చూస్తూ ఉంటాం. పరిసయ్యులు శాస్త్రులు ఏం చూశారు? ఈయన వడ్రవాని కుమారుడు యేసేపు కుమారుడు కాదా అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏం చూశారంటే మానవ స్వభావాన్ని చూశారు. ఈ వడ్రోడు పని చేసుకుంటాడు, ఆ చెక్కలు లేకపోతే ఆ గుమ్మాలు ఆ కిటికీలు చేసుకునేవాడు మనకు బోధిస్తాడు అనుకున్నారు. ఎన్ని సనిగా లోకంలో కూడా మనుషులు కూడా అంతే కదండి. మనం ఏది చేసినా సనగుతూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? చూసి చూడనట్టుగా యేసు ప్రభువులాగా వెళ్ళిపోవడం ఉండాలి. దేవుడే చూసుకున్నాడు సమస్తాన్ని. వస్తానంటే అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి. ఈ చెవితోనే వదిలేసుకుంటూ ఉండాలి. అందుకని అంటాడు, ఎవరు గుడ్డోడు ఎవరు చెవుంటాడు? నా సావుగుడు కదా, నా బిడ్డలు కదా. దేవుని బిడ్డలైన మనం ఈ చెవితో వినాలి, ఈ చెవితో వదిలేయాలి. అలా ఉన్నప్పుడే మనం పట్టించుకున్నాం అనుకోండి, మన జీవితం ముందుకు వెళ్దాం. అదే పట్టుకుంటూ ఆగుతూ ఉంటాం, తినము, కూర్చోలేము, నిద్ర పట్టదు. మనసులో ఉంచుకున్నాం అనుకోండి, నిద్రపోము, ప్రశాంతంగా తినలేము. అదే ఆలోచన మెదులుతూ ఉంటాయి. ఎప్పుడు దొరుకుతాడు మనిషి స్వభావం, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చూద్దాం అనేది. కానీ ఇది మనిషి స్వభావం. అంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైల స్వభావం. రెండో దొంగ స్వభావం ఏంటంటే, అయ్యో నేను పాపినయ్యా, నన్ను క్షమించి నీ రాజ్యంతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ స్వభావం కలిగిన వారంగా ఉండాలి. అందుకని మనము పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైల స్వభావం కలిగిన వారంగా పై రూపాన్ని కాదు చూడవలసింది, అంతరంగంలో దేవుడు మనల్ని ఏ భారం ఉంచాడో ఆ భారాన్ని మనం చూడాలి. ఆ భారాన్ని దేవుడు చూస్తాడు. ఆ భారాన్ని చూస్తూ దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు. ఆ సిలువ అనేది ఒక శాపం. ఆ శాపం అనే భారాన్ని యేసు ప్రభువు మోసారు. అంతెందుకండి, పక్కన వ్యక్తికి ఒక 4 రోజులు భోజనం పెట్టండి, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని భోజనం పెట్టండి. అంతెందుకు, మహా అయితే ఒక 5 రోజులు చూస్తాం, 6వ రోజు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు వెళ్తాడా అనుకుంటూ ఉంటాం. అంటే 4 రోజులే మనం భోజనం పెట్టలేం. కానీ యేసు ప్రభువారు ఈ ప్రపంచంలో చేసిన ప్రతి మనిషి యొక్క పాప భారాన్ని, బరువుని ఆయన మోసాడు. ఇంక చెప్పాలంటే యేసు ప్రభువారు యెరూషలేము వీధిలో సిలువను మోస్తుంటే పడిపోతుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరండి? కురేనీడైనా సీమోను వచ్చి, అయ్యా నువ్వు బలంగా ఉన్నావు, ఈ సిలువను ఆయన మోయలేకపోతున్నాడు, కానీ ఆ గొలుగతో కొండ మీద దాకా మోసుకు తీసుకురా అంటే ఆ సిలువను మోస్తుంటే పెట్టగానే గతుకుని పడ్డాడంట, మొయ్యలేకపోతున్నాడంట. పడిపోతుంటే యేసు ప్రభువు, నేను మోస్తాను, నువ్వు మొయ్యలేవు అని అనగానే, ఇక్కడ ఎందుకు ఆ కురేనీడైన సీమోను రావాలి అని అంటే, ఇదిగో యేసు ప్రభువు సీమోనులో ఆలోచన అంట, ఇన్ని గాయాలేనియే అని తలకు ముళ్ళ కిరీటం పెట్టారే, ఇన్ని కొండాలు కొట్టారు, గాయాలని రక్తం కారుతుంటే నేను ఏ గాయం లేని ఇంత బలార్జున్నే మోయలేకపోతుంటే ఈయన ఎలా మోస్తున్నాడు? ఆ కపాల పర్వతం మీదకి ఎలా మోసుకు వెళ్తున్నాడు అంటే, మనిషి మోయలేని భారం ఏం భారం ఉంది? పాప భారాన్ని మోయలేడు. కానీ యేసు ప్రభువు ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు. రోమిడికి ఎందుకు సీమోను కోరుకున్నాడో తెలుసా? ఈ యేసు ఇదిగో ఇక్కడ చనిపోకూడదు. ఎక్కడ? ఈ సిలువను మోసుకుంటూ చనిపోకూడదు. ఆ సిలువలోని చనిపోవాలనే ఆలోచన. మనం కొట్టిన దెబ్బల చేత చనిపోయాడని పిలాతు అనుకోకూడదు అని అనుకుని ఏం చేశారంటే, కురేనీడైన సీమోను పిలిపించారు ఆ సిలువను మోయడానికి. ఎందుకో తెలుసా? మేము చిత్రహింస చేసి ఇక్కడ ఈయనే మేము చంపేస్తాం అని అనుకోకూడదని రోమా సైన్యం అనుకుని ఏం చేసినారు తెలుసా? ఇదిగో సిలువ మీద చంపాలనుకున్నారు వాళ్ళు. అందుకనే సీమోని యొక్క సహాయాన్ని కోరుకున్నారు, బలవంతుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. ఈరోజు మనం మనుషులు అది కోరుకున్నారు, కానీ దేవుడు ఏమంటే, అయ్యా నీ సహాయం నాకు అక్కర్లేదు, దేవుడు నాకు చెప్పిన పని ఆ సిలువలో నుంచి చనిపోవాలి. మనుషులు కాదు నన్ను చంపేది, దేవుడే నన్ను చంపుతాను. దేవుని చేతికి నా ఆత్మను అప్పచెప్పుకున్నాను, దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చాను. కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా వెళ్ళాలి, కానీ మనుషుల చిత్త ప్రకారంగా నేను వెళ్ళకూడదని మరలా ఆ భారాన్ని ఆయన మోయడం ప్రారంభించాడు. ఈరోజు మనం దేవుని యొక్క భారాన్ని మనం మోసే వరకు, దేవుడు మనకి ఇచ్చిన భారాన్ని
నా సిలువ బరువే కానీ దాన్ని నేను సులువుగా మారుస్తానంటాడు. కాబట్టి మనం ఏం చేయాలని గుడ్ ఫ్రైడే దినాన్ని మనం నేర్చుకోవాల్సిన 3 మాటలు. ఒకటి, ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మీయమైన జీవితం అని మనం కలిగి ఉండాలి. మూడోది, మనం ఏం కలిగి ఉండాలంటే మన భారాన్ని, మన దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు కృప చూపించడం ప్రారంభిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నిజమే, మన పాపల కొరకు, మన అతిక్రమం కొరకు, మన దోషం కొరకు, మన పాపల కొరకు ఎవరు చనిపోలేదు, ఎవరు ప్రాణం పెట్టలేదు. ఎవరు మన కొరకు చనిపోతారు? మన కొరకు చనిపోయే వాళ్ళు ఎవరున్నారు? ఒక మాట అంటే పడం, లేకపోతే ఒకటి ఏదైనా అన్నా మనం పడం. కానీ యేసు ప్రభువు 40 కొరడాల దెబ్బలు కొట్టారు, ముసుగు వేసి గుద్దారు, మోము మీద ఉమ్మి వేశారు, మొల్ల కిరీటం పెట్టారు. ఆయన నువ్వు నిజంగా ప్రవక్తవైతే, దేవుడు అయితే నిన్ను గుద్దింది ఎవరో చెప్పు అని అపహాసం చేశారు. ఎవరి కొరకు అంట తెలుసా? నా కొరకే, మన కొరకే. మన కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకే అవమానాన్ని లక్ష్య పెట్టాడు. ఇంకెంతకాలం మనము దేవునికి దూరంగా ఉంటాం? ఇంకెంతకాలం దేవుని కొరకు ప్రయాసపడకుండా ఈ లోకంలో ఉన్నదాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు ఈ లోకంలో ఉండబట్టని కూడా దేవుడు ఇస్తాడు. మన పరిస్థితుల్ని, మన స్థితిగతులు మార్చడం ప్రారంభిస్తాడు. పాపం అనే భారాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన అనే భారాన్ని మోయాలి. పాపం అనే భారం మనిషిని నలిపేస్తుంది. పాపం అనే భారాన్ని మనిషిని పాతాళానికి తీసుకువెళ్తుంది. ప్రార్థన అనే భారము దేవుడికి సమీపంగా తీసుకువెళ్తుంది. ప్రార్థన అనే భారము దేవుడికి నిన్ను ఆయన ముఖ దర్శనం చూసేదిగా మారుస్తుంది. ప్రార్థన అనే భారము పరిస్థితులు మార్చేదిగా ఉంటుంది. ప్రార్థన అనే భారము నెమ్మదిని కలగజేసింది. ప్రార్థన అనే భారము నీ సమస్యను తొలగించేదిగా మార్చబడింది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో, ఏ భారం కలిగి ఉన్నావో, ఆత్మను భారమును మనం కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనాను దేవుని గురించి మనం చెప్పామా? యేసు ప్రభువు చనిపోతూ కూడా ఆ దొంగతో అంటాడు, అయ్యా నువ్వు నాతో కూడా పరదేశంలో వస్తావు. ఆ దొంగకు కూడా చెప్తున్నాడు, అయ్యా నీ పశ్చాత్తాపాన్ని క్షమిస్తాను, నీ పాపాన్ని క్షమిస్తున్నాను, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావయ్యా. చెరగా తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఇదిగో అగాధంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఇదిగో వారితో పాటు నువ్వు కూడా పరదేశంలోకి వస్తావయ్యా. నీవు కూడా పరదేశంలోకి వస్తావు. ప్రియ సోదరి, నీవు కూడా ఒకవేళ దేవుని రాక మునిపి ఒకవేళ మనం ఎత్తబడతావేమో, ఒకవేళ చనిపోతావేమో, కానీ ఆయన పరదేశంలో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒకవేళ దేవుడు రాకలు వచ్చేంత వరకు ఉంటే ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన మేఘారుడే రాబోతున్నాడు. సంసిద్ధంగా ఉన్నామా మనం? ఈరోజు ఆయన రాకడ ఏ గడియో ఏ సమయమో తెలీదు. 7 మాటలు మనం ధ్యానం చేస్తాం, అన్ని మాటలు ప్రార్థనలు మనం చేస్తున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇదే. ప్రార్థన చేయ సంగమా, ప్రార్థన చేయి. ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి. ఆత్మల భారం కలిగి ఉండు, ఆత్మ అభిషేకం కలిగి ఉండు, ఉజ్జీవం రగిలింపబడు. పట్టుదల కలిగి మనం ప్రార్థించే వరకు ఉండాలి. అయ్యా నేను ఆ రీతిగా నేను ఉంటానయ్యా. బాధ్యత కలిగి యేసు ప్రభువు చెప్పిన మాట, తల్లి బాధ్యతను నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. సంఘ బాధ్యతను, పరిచర్య బాధ్యతను, కుటుంబ బాధ్యతను కలిగి నెరవేర్చడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? బాధ్యత కలిగి ఉన్నామా?
మనకు అప్పజెప్పిన దేవుడు మనకు అప్పజెప్పిన పనిని, ఆ పరిచర్యను బాధ్యతగా కొనసాగించగలుగుతున్నామా? విడిచిపెడుతూ ఉన్నామేమో. అయ్యా నేను కొనసాగిస్తానయ్యా, ఏదేమైనాను ఎవరున్నను లేకపోయినాను. యేసుతో పాటు 11 మంది వచ్చారు, కానీ పట్టుకునేటప్పుడు మాత్రం ఒక్కళ్ళే ఉన్నారు. మనతో పాటు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, అందరూ విడిచిపెడతారు. ఎవరు నీకు దగ్గరికి రారు? దేవుడు తప్ప. ఒక్కొక్క సందర్భంలో దేవుడు కూడా దూరం అవ్వచ్చు, కానీ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నీ విశ్వాస పరిధిని దాటిపోవద్దు. నీ భక్తిని, వైరాగ్యాన్ని మర్చిపోవద్దు. ఆయన నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. ఆయన రక్తంలో ఉన్న పరిశుద్ధత, అన్న గాయంలో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చి ముందుకు నడిపించే దేవుడు ఆయన. ఆయనకు సమీపంగా నీతో ముఖ దర్శనంతో మాట్లాడేవాడు ఆయన. ఆయన దర్శనంతో నీతో మాట్లాడేవాడు. ఎవరు నీతో మాట్లాడకపోయినా ఆయన దర్శనం నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రత్యక్షత దేవునికి అనుగ్రహిస్తాడు. ఆయన మహిమతో నింపేవాడుగా చేయడం ప్రారంభిస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయనను చూసే వ్యక్తులుగా దాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ఆయనను దాటివేవాడు కాదు, ఆయనకు సమీపంగా ఉండేవాడు. ఆయన సమీపంగా ఉండి నిన్ను ఉజ్జీవులకు నడిపించేవాడు. ఆయన బలపరిచేవాడు. స్థితిని, పరిస్థితిని మార్చి ఉన్నతమైన వ్యక్తిగా మార్చేవాడు. ఐశ్వర్యవంతుడుగాను, గణవంతుడుగాను చేయగల దేవుడు మన దేవుడు. ఆయన వైపు మనం చూస్తూ, అయ్యా నీ వైపే మేము చూస్తున్నామయ్యా, మా ఆశ్రయము నీవే, మా కొండవు నీవేనయ్యా, నువ్వు తప్ప మాకెవరు లేరు. ఈ శుభదినమున, ఈ శుభ గడియలో నీ మాటలు మీరు ధ్యానం చేసుకుంటున్నాం. మీరు ఈ లోకం నీ పనిని అప్పజెప్పి, నీ ఆత్మను అప్పజెప్పారు, నీ పనిని ముగించారు, సమాప్తం చేశారు. మేము కూడా మీరు మాకు ఇచ్చిన పనిని నమ్మకంగా యథార్థం ఎంత కాపాను మీలో కొంతైనను మేము చేసే కృపను మాకు దయచేయండి. మేము తొలగిపోకూడదయ్యా, దాన్ని కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. కృపతో నడిపించండి. నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను బట్టి, 7 మాటలు వివరించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు తర్వా. నీ బిడ్డలందరినీ పేరు పేరునే దీవించండి, మీరు ఆస్వాదించండి, బలపరచండి. ఇంకొన నూతనమైన వాక్యపు ప్రత్యక్షతలు, వాక్యపు లోతైన అనుభవాలు ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించడం ప్రార్థిస్తుంటాను. ఈ సిలువలో ఉన్న సంపూర్ణమైన కార్యాలు, ఆ దీవెనలు మెండుగా మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగా మీ బిడ్డలు బలపరచండి. మానసికంగా మీరు బలపరచి మీరే ముందుకు నడిపించి క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, ప్రవేశనామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారునికి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సావాసం సదాకాలము ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలకు, సార్వత్రిక సంఘానికి, యెరూషలేమునకు దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్.